హలో అండి. మీకు స్వీట్ తినాలని ఉందా? అయితే ట్రై చేయండి. ఈ రాగి పిట్టిని చాలా టేస్ట్‌గా ఉంటది. హెల్తీ కూడా అండి. ట్రెడిషనల్ స్వీట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ఫ్రెష్ కోకోనట్‌ని కొట్టి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ అంతా రాగి పిండిని ఎత్తుకొని దాన్ని జల్లించుకొని ఒక వైట్ బౌల్‌లో పెట్టుకోండి. కొంచెం వాటర్ ఎత్తుకొని అది కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటా కలుపుకుంటా రావాలి. ఇది పుట్టికి బేస్ అండి. ఇట్లే కలుపుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కువైనా కూడా పుట్ట హార్డ్‌గా వచ్చేస్తది. నేను చూపించినట్టుగా కలుపుకోండి. మళ్ళీ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసేసి స్టీమ్ పెట్టేయండి కొంచెంసేపు. అంతలోపు దాని స్టాండ్ ఎత్తుకొని వైట్ క్లాత్ వేసేసి దానిపైన ఈ పిండిని స్ప్రెడ్ చేసేయండి ఇట్లా. ఆ తర్వాత కొంచెం తర్వాత ఆ స్టాండ్ కూడా ఇడ్లీ పాత్ర ముందే పెట్టి మూసేయండి. ఒక 10-15 మినిట్స్ వరకు స్టీమ్ పెడితే చాలు. రాగి పిండి ఉడికిపోతుంది సాఫ్ట్గా. దీన్ని వైట్ బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. భలే సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. అంత లోపల మనము కోకోనట్ ప్లస్ ఇలాచి దీన్ని 2 వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మీకు ఎంత కావాలో అంత. ఓకేనా? ఇది వచ్చి ఇప్పుడు ఆ రాగి పిండి మీద వేసుకోవాలి. అండ్ కొంచెం నెయ్యి అండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా జాగిరి కూడా యాడ్ చేసుకోవచ్చు, బెల్లమైనా బాగుంటుంది. 2 బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా కిడ్స్కి ఇవ్వచ్చండి. అంతే అండి, ఈ రాగి పుట్టు రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Okay guys, thank you for watching.